ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దోశ బ్యాటర్తో చేసుకునే బోండాలండి. పులిసిపోయిన దోశ పిండిని మనం పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 2 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా కరివేపాకు అలానే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు. అందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అయితే మనము పులియబెట్టుకున్న దోశ పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. దోశ బ్యాటర్ అనేది అయితే కొద్దిగా గట్టిగా ఉండాలి. అప్పుడు మనకు బోండాలు అయితే చాలా టేస్టీగా అయితే వస్తాయి. చూసారు కదండి, వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ అనేది మనకి గట్టిగా ఉంటేనే బాగా వస్తాయండి. పులిసిపోయి ఉంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటాయి. ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, పాప తినడానికి కష్టం అవుతుందనేసి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్నాక మనకి సాల్ట్ అవన్నీ సరిపోయా లేదా అనేది చెక్ అయితే చేసుకోవాలి. పిండి కూడా బాగా పులిసిపోయిందండి. పులిసిపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటాం కదా తినలేక, అలా కాకుండా ఒకసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ఫుల్ వీడియో లింక్ అయితే మన ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.